ఒక రోజు ఉదయం మీరు లేచి చూస్తే మీ క్రెడిట్ కార్డ్ నుంచి గానివ్వండి, మీ డెబిట్ కార్డ్ నుంచి గానివ్వండి 18,000 కట్ అయ్యాయని మీకు మెసేజ్ వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మరింత షాక్ ఏంటంటే మీకు ఒక్క ఓటీపీ కూడా రాలేదు. డైరెక్ట్‌గా మీ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ అయితే కట్ అయిపోయారని మీకు మెసేజ్ అయితే వచ్చిందనమాట. అప్పుడు మీ మైండ్‌లోకొచ్చే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే అసలు ఒక్క ఓటీపీ రాకుండా అసలు ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది? అసలు ఇది నిజమా? ఫేకా? స్కామర్ ఎవరన్నా స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నారని అయితే మీరు ఖచ్చితంగా అయితే ఆలోచిస్తారనమాట. ఇదేనా బ్యాంక్ తప్ప? లేదంటే మన కార్డ్ ఏమైనా హ్యాక్ అయిందా? ఆర్ ఎల్స్ ఇదేమన్నా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్‌లో జరిగే ఏదైనా సీక్రెటా? అనేది అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. ఇలా అసలు ఎందుకు జరుగుతుంది? మనకి ఓటీపీ రాకుండా ట్రాన్సాక్షన్ ఎలా కంప్లీట్ అవుతుంది? అసలు దీని వెనకాల ఉన్న అసలు సీక్రెట్స్ ఏంది? ఎలా ఇట్లా మనకి ఒక ఓటీపీ రాకుండా మన కార్డ్ డీటెయిల్స్ తోని మన ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ మీరు ఏమేమి సెట్టింగ్స్ చేంజ్ చేసేసుకుంటే ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగకుండా మీరు ఎలా ఆపవచ్చు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్ గా అండ్ ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎంత మంది వీలైతే అంత మందికి అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే చాలా మందికి యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అసలు మనకి ట్రాన్సాక్షన్స్ అనేది ఓటీపీ లేకుండా ఎలా అవుతాయి, అసలు వాటిని మనం ఎలా ఆపొచ్చు అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఓన్లీ క్రెడిట్ కార్డ్ కనే కాదు, డెబిట్ కార్డ్ కూడా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇండియాలో చూసుకున్నట్టయితే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే, అది మన డెబిట్ కార్డ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా సరే ఆర్బీఐ రూల్స్ ప్రకారం మనం ఎప్పుడైతే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో ఓటీపీ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. కానీ కొన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి ఏంటంటే లైక్ యూఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, మన ఇండియా కాకుండా అవుట్ సైడ్ ఇండియా ఎక్కడ చూసుకున్నా సరే చాలా కంట్రీస్ లలో ఓటీపీ అనేది మ్యాండేటరీ కాదనమాట. వాళ్ళకి ఏంటంటే జస్ట్ మన యొక్క కార్డ్ 16 డిజిట్స్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివి ఉంటే సరిపోతుంది అనమాట. డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మన సైడ్ ఏంటంటే ఆర్బీఐ రూల్ పెట్టింది అనమాట. ఇట్లా మనకు ఖచ్చితంగా 6 డిజిట్ ఓటీపీ వస్తే మీరు ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనేసి. వేరే కంట్రీస్ లో చూసుకున్నట్టయితే ఇలాంటిది అయితే ఏం ఉండదు అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అది మనకి వేరే కంట్రీస్ లో కదా, మన కార్డ్ అనేది ఇండియాలో ఉన్నాం కదా, ఆర్బీఐ రూల్స్ ప్రకారం మనకి ఇక్కడ ఓటీపీ వస్తేనే ట్రాన్సాక్షన్ అవుతుందని అనుకోవచ్చు. కానీ కాదనమాట. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రోడక్ట్ అనేది Amazon.com లా కానివ్వండి, Amazon.co.uk కానివ్వండి, ChatGPT కానివ్వండి, క్లౌడ్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో ఎప్పుడైనా సరే మీరు యూఎస్ డాలర్స్ లో కనుక మీరు పే చేసాను ట్రై చేశారనుకోండి, మీకు ఎట్లాంటి ఓటీపీ రాదు. డైరెక్ట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ మీ అకౌంట్ నుంచి మనీ కూడా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇంత ఫాస్ట్ గా అయిపోతుంటే మరి బ్యాంక్స్ ఏం చేయట్లేవు అని. బ్యాంక్స్ వీటి మీద ఆల్రెడీ ఎప్పటి నుంచో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఏంటంటే రెగ్యులర్ గా అయితే ఇండియాలో పేమెంట్స్ చేస్తూ సడన్ గా మీరు ఏదైనా వేరే కంట్రీ నుంచి మీ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది అనుకోండి, బ్యాంక్ మీకు అలర్ట్ అయితే పంపిస్తుంటది అనమాట. లైక్ మీకు ఫోన్ చేయడం కానీ, మీకు మెసేజ్ చేయడం కానీ, ఇలా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఇది మీరే చేశారా, అయితే 1 ప్రెస్ చేయండి, లేదంటే 2 ప్రెస్ చేయండి అయితే వాళ్ళు మీకు అలర్ట్ అయితే పంపిస్తారు అనమాట. ఒక్కోసారి ఏం చేస్తారంటే మీకు మెసేజ్ అలర్ట్ అయితే పంపిస్తుంటారు. దాంట్లో కూడా వాళ్ళు క్లియర్ అయితే మెన్షన్ చేస్తారు అనమాట. ఒకవేళ మీరు కనుక ఈ ట్రాన్సాక్షన్ చేయకపోతే మా టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి అనేసి. ఇలా మనకి అలర్ట్స్ అయితే సెట్ చేస్తుంటారు. కానీ ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో మిడ్ నైట్ అయితే వేరే కంట్రీస్ లో ఒక్కోసారి మార్నింగ్ అవుతుంటది కదా, అలాంటి టైంలో ఒకవేళ బ్యాంకింగ్ అలర్ట్ సిస్టమ్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఇలా ఉంటుంది, మీ అకౌంట్ నుంచి డైరెక్ట్ అయితే మనీ కట్ అవుతూనే ఉంటది కదా. ఇలా కట్ అవ్వకూడదు అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, కొన్ని సెట్టింగ్స్ అయితే మీరు చేంజ్ చేసేసుకోండి. అప్పుడు మీ అకౌంట్ నుంచి అయితే ఒక్క రూపాయి కూడా కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. మీరు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఏ బ్యాంక్ అయినా తీసుకుందాం, ఎస్బీఐ కానివ్వండి, యాక్సిస్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఎలాంటి బ్యాంక్ తీసుకున్నా సరే బ్యాంక్ సైడ్ నుంచి అయితే ఒక యాప్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఎస్బీఐ తీసుకుంటే యోనో ఎస్బీఐ అని ఉంటుంది, యాక్సిస్ తీసుకుంటే యాక్సిస్ మొబైల్ అని ఉంటుంది, ఐసిఐసిఐ తీసుకుంటే ఐ మొబైల్ అనే యాప్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఈ యాప్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట. అలా మీ దగ్గర యాప్ ఉందనుకోండి, యాప్ ను ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కార్డ్ కంట్రోల్స్ కి వెళ్ళారనుకోండి, మీకు 2 సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అనేది 2 పేజ్ అయితే కనిపిస్తుంటాయి. దాంట్లో సరే మీకు డొమెస్టిక్ ఒక్కదాని మాత్రమే మీరు ఆన్ చేసి పెట్టేసుకోండి. డొమెస్టిక్ లో కూడా చూసుకున్నట్టయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, పిఓఎస్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం విత్ డ్రాల్స్, ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లలో ఉంటాయో వాటన్నిటిని అయితే మీరు ఆఫ్ చేసి పెట్టేసుకోండి. ఇవన్నీ ఎప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలంటే, మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మేము చెయ్యము, మాకు అవసరం లేదు, మా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఏది అవ్వకూడదు, కార్డ్ నుంచి ఎలాంటి మనీ డెబిట్ అవ్వకూడదు అని మీరు అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా అయితే వీటన్నిటిని అయితే మీరు ఆఫ్ చేసేసి పెట్టుకోండి. పాయింట్ 2 కనుక చూసుకున్నట్టయితే కొంతమంది
చేస్తారు, క్యాన్వా సబ్స్క్రిప్షన్ అనేది బై చేస్తుంటారు. వాళ్ళు మంత్లీ కట్టేటట్టుగా కొన్ని సబ్స్క్రిప్షన్స్ అయితే వాళ్ళు యాక్టివేట్ చేసి పెట్టుకుంటారు అనమాట. లైక్ చాట్ జీపీటీ కానివ్వండి, క్లౌడ్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఆ సబ్స్క్రిప్షన్ మొత్తం అసలు మాకు ఎన్ని ఉన్నాయి, అసలు మేము ఏమేమి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం, మాకు అసలు ఎంత కట్ అవుతుంది ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ నుంచి ఒకసారి కనుక మీరు క్లారిటీ చూసుకున్నారు అనుకోండి, దాని తగ్గట్టు లిమిట్ అయినా సరే మీరు సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లో మనకు ఆఫ్ ఆనే కాకుండా మీరు లిమిట్ కూడా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఆ లిమిట్ కనుక మీరు సెట్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ దాని తగ్గట్టుగా అయితే మీకు అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ పాయింట్ 3 కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మీకు SMS అలర్ట్ కానివ్వండి, ఫోన్ కాల్ అలర్ట్ కానీ వచ్చింది అనుకోండి, అదైతే ఖచ్చితంగా ఫస్ట్ వినండి వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు. ఇప్పుడు మనకి అన్నోన్ నెంబర్స్ చాలా కాల్స్ వస్తుంటాయి, కానీ ఇప్పుడు బ్యాంక్ సైడ్ నుంచి వచ్చే నెంబర్స్ ఎలా ఉంటుందంటే +911 తో స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రమోషన్ కాల్ చూసుకున్నట్టయితే 9180 తో స్టార్ట్ అవుతాయి, లేదా 917 సిరీస్, 916 సిరీస్, లేదా 919 సిరీస్ ఇలా స్టార్ట్ అవుతుంటాయి. ఇలా ఏదైనా మీకు కాల్ వచ్చింది అనుకోండి, ఆ కాల్ ఒకసారి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీ అకౌంట్ నుంచి ఇంత మనీ కట్ అయింది, ఇది నిజమేనా కాదా అని ఒకవేళ మిమ్మల్ని అడిగారు అనుకోండి, వెంటనే అది విని అక్కడ ఆ కాల్ కట్ చేసేసుకొని ఫస్ట్ మీ కార్డ్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసేసుకోండి. కార్డ్ నుంచి మనీ ఏమైనా కట్ అయిందా, మీకు మెసేజ్ వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. మీ నియరెస్ట్ బ్రాంచ్ కనే విజిట్ అవ్వండి, లేదంటే మీ దగ్గర ఉన్న యాప్ లోనే మనకి హెల్ప్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అలా కట్ అయితే ఎక్కడి నుంచి కట్ అయింది, ఏ కంట్రీలో మీరు ట్రాన్సాక్షన్ చేసిన అనేది కూడా అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఏ మర్చెంట్ కి సెండ్ చేశారు అనేది కూడా అక్కడ మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది అనమాట. ఎంత మనీ కట్ అయింది, ఎప్పుడు కట్ అయింది, దాని ప్రకారం అయితే పాసిబిలిటీ ఉంటే నియరెస్ట్ బ్రాంచ్ కి అయితే వెళ్ళండి, లేదంటే కస్టమర్ సపోర్ట్ తో అయితే కాల్ లో మాట్లాడి ఆ ట్రాన్సాక్షన్ అయితే బ్లాక్ చేస్తానికి ట్రై చేయండి. పాయింట్ 4 కనుక చూసుకున్నట్టయితే అనవసరమైన వెబ్సైట్స్ లలో అయితే మీ కార్డ్ అయితే సేవ్ చేయకండి. ఎందుకనంటే ఎట్లాంటి ఓటీపీ లేకుండా డైరెక్ట్ మీకు ట్రాన్సాక్షన్ అనేది అయిపోతుంటది అనమాట. బెటర్ మీరైతే ఏదైనా వెబ్సైట్ మీకు కొంచెం సేఫ్ గా అనిపిస్తుంది అని అనుకుంటే అక్కడ మీ కార్డ్ అయితే సేవ్ చేయకండి. మోస్ట్లీ వర్చువల్ కార్డ్స్ యూస్ చేస్తానికి అయితే ట్రై చేయండి అనమాట. ఎందుకంటే అక్కడ మనకి CVV అండ్ కార్డ్ డీటెయిల్స్ అనేది కొంచెం మారుతూ ఉంటాయి, మనకు కొంచెం సెక్యూర్ అయితే ఉంటాయి అనమాట. అలా యూస్ చేస్తానికి ట్రై చేయండి. ఎక్కడ పడితే అక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ అయితే సేవ్ చేయకండి. అది డెబిట్ కార్డ్ అయినా సరే, క్రెడిట్ కార్డ్ అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే మనకి ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్స్ అనేది అవుతాయి అనమాట. 5th పాయింట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడైతే పేమెంట్స్ చేస్తారో ఇండియా వెబ్సైట్ లో చేస్తున్నారా లేదంటే ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో చేస్తున్నారా అయితే ఒకసారి అయితే మీరు 1-2 సార్లు అయితే గమనించండి. గమనించిన తర్వాత మాత్రమే ఆ పేమెంట్ అనేది చేయండి. అది కూడా మీరు లిమిట్ అయితే సెట్ చేసుకోవడం అనేది మీకు చాలా బాగుంటుంది అనమాట. మీరైతే సేఫ్ గా ఉంటారు అనమాట. ఒక లిమిట్ వరకు మీరు పెట్టేసుకున్నారు అనుకోండి, 2000 నుంచి 5000 వరకు లిమిట్ పెట్టుకున్నారు అనుకోండి, పోతే ఒకవేళ 5000 వరకు పోవచ్చు. సో వాళ్ళు ఒకవేళ హెవీగా ట్రాన్సాక్షన్ చేస్తాను ట్రై చేశారనుకోండి, ఆ పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. మీకు ఎంతవరకు అయితే సబ్స్క్రిప్షన్స్ ఉంటాయో అంతవరకు మాత్రమే మీరు లిమిట్ సెట్ చేసి అయితే పెట్టుకోండి, లేదంటే మంత్లీ బై చేయడం అనేది బెటర్ అయితే అవుతుంది అనమాట. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ఓటీపీ రాంది ట్రాన్సాక్షన్ అనేది ఎందుకు అవుతుంది, కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అలా చూసుకున్నట్టయితే ఎట్లాంటి ఓటీపీ అనేది ఏ వెబ్సైట్ లో అయితే రాదనమాట. మీరు ఎప్పుడు ట్రై చేయకండి. ఒకవేళ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. అసలు ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో ట్రై చేస్తే పేమెంట్ అవుతుందా లేదని చాలా మంది ట్రై చేద్దాం అనుకుంటారు, కానీ అసలుకే మీరు ట్రై చేయకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను నా సొంత ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను అనమాట. మీకు ఎలాంటి ఓటీపీ అయితే రాదు. ఓటీపీ రాకుండానే డైరెక్ట్ మీకు పేమెంట్స్ అనేది అయిపోతాయి అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ అయితే సేవ్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు కార్డ్ డీటెయిల్స్ ఎక్కడైనా సరే సేవ్ చేశారనుకోండి, డైరెక్ట్ ఆ వెబ్సైట్ కనుక హ్యాక్ అయింది అనుకోండి, హ్యాకర్ చేతిలోకి అయితే మీ కార్డ్ డీటెయిల్స్ అనేది మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ పేమెంట్స్ అనేది ఎనేబుల్ చేసి పెట్టారనుకోండి, డైరెక్ట్ మీ అకౌంట్ నుంచి అయితే మనీ కట్ అవుతూనే ఉంటది. ప్రతిసారి మిమ్మల్ని బ్యాంక్ సేవ్ చేస్తుంది, ప్రతిసారి మాకు అలర్ట్స్ పంపిస్తుంది అని అయితే అనుకోకండి. ఒక్కోసారి మనకి అలర్ట్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ మనీ మాత్రం డెబిట్ అయితే మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా. సో దాని అయితే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అయితే ఉండండి. నా ఫైనల్ కంక్లూజన్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనీ అనేది ఎప్పుడైనా సరే కట్ అవుతూనే ఉంటుంది. ఫ్రాడ్స్టర్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇండియాలోనే ఉండొచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ గానే ఉండొచ్చు, కానీ మీరు ఎంత సేఫ్ గా ఉంటున్నారు, మీ కార్డ్ ని ఎలా మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనీ అనేది సేఫ్ గా ఉంటుంది అనమాట. ఎవరికైతే మా కార్డ్ కంట్రోల్స్ మేము చేయడం మాకు తెలుసు, మేము ఈజీగా యాప్లోకి వెళ్ళి చేసేసుకుంటాం అని అనుకుంటారో వాళ్ళైతే ఇమ్మీడియట్ గా అయితే మీ కార్డ్ కంట్రోల్స్ అయితే మీరు చేంజ్ చేసేసుకోండి. ఎవరికైతే తెలీదు, కింద కామెంట్స్ లో మీ బ్యాంక్ నేమ్ ఇచ్చారనుకోండి, నేను డీటెయిల్ గా నోట్ చేసి అయితే పంపిస్తాను అనమాట. సో దాంతో అయితే మీరు మీ కార్డ్ కంట్రోల్స్ అయితే చేంజ్ చేసేసుకోండి. మోస్ట్లీ ఇండియాలో కూడా చూసుకున్నట్టయితే మీరు ట్యాప్ అండ్ పేన్ అయితే ఎనేబుల్ చేసి అయితే అస్సలకే పెట్టుకోకండి. ఎందుకంటే మీ కార్డ్ ఎక్కడైనా సరే మిస్ప్లేస్ అయింది అనుకోండి, ఎవరికైనా మీ కార్డ్ దొరికింది అనుకోండి, వాళ్ళు ట్యాప్ చేసి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసి దాంట్లో కూడా మనకి ఎట్లాంటి ఓటీపీ అయితే అడగదు అనమాట. ఈజీగా ట్రాన్సాక్షన్స్ అనేది అయిపోతుంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే మీ కార్డ్ కంట్రోల్స్ లో ట్యాప్ అండ్ పేన్ అయితే ఆఫ్ చేసేసి పెట్టుకోండి. మోస్ట్లీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లో అన్ని అయితే ఆఫ్ చేసేసి అయితే పెట్టేసుకోండి. ఇది నా ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్టయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చిన
నచ్చలేదు అనుకోండి, ఇంక నేను తప్పు చెప్పినట్టు అనిపించినా సరే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం అనమాట. అండ్ ఈ వీడియో సరే ఖచ్చితంగా మీ పెద్ద వాళ్ళకి కానివ్వండి, ఎవరైతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరికైతే షేర్ చేయండి. ఇది అయితే పక్కా అవేర్నెస్ తీసుకురావాల్సిన వీడియో అనమాట. సో మాక్సిమం కుదిరినంత వరకు అయితే అందరికైతే షేర్ చేసాకైతే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు మిస్ అవుతుంటే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టేసుకోండి. అండ్ ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.